తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు రాధాకృష్ణ. ఏం చేస్తుంటారండి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓన్గా. ఏ ఊరు మీది? కనుపూర్ అండి, నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గం. ఎలా ఉంది ఇక్కడ రాజానగరంలో జక్కంపూడి రాజా గారు పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుందండి. చేసి ఏం చేశారు ఆయన? అనేక రకాలుగా ఎవరికన్నా ఆపదంటే ఒక హాస్పిటల్ అవ్వచ్చండి. ఎంతో ప్రమాదవశాత్తు ఏం చేయాలో తోచని టైంలో అన్న ఇలా ఉందని చెప్పగానే ఎమ్మడనే స్పందించడం, ఆ స్పందించిన ఎమ్మడనే వీళ్ళు ఎమ్మడేంట్లుగా మీరు వెళ్ళండి, మేము అక్కడ చెప్పు ఉంచుతాము, ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాము, ఈ విధంగా మీరు తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా అలాగని అనడం. అక్కడ పేషెంట్ చూసే విధానం కానీ మేము దగ్గరగా చూసామండి. అలాగే అనేక మందిని ప్రమాదంలో అపాయంలో ఉన్న వాళ్ళని దగ్గరగా చేర్చుకోవడం. మీకు జరిగిన ఏదైనా సంఘటన మీకు కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ సంఘటన? మా వాళ్ళు ఒకరికి మా బాబాయ్ అవుతారు. కరోనాలో బెడ్ దొరకకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాగా అన్న ఇది చిన్న విషయం, ఇలాగా మా పేషెంట్ ఒకరికి అసలు చేర్చుకోవడానికి కూడా లేదు, బయటే వదిలేశారు అని చెప్పాను నేను. చెప్తే అయ్యో అలాగా నెమ్మడినే ఫోన్ పెట్టేసి పలానా చోట తీసుకెళ్ళడం అర్జెంటుగా అలాగని నేను పురమాయిస్తానని నన్ను నెమ్మడినే చెప్పారండి. చెప్పగానే అక్కడ ఒక బెడ్ అరేంజ్ చేయడం, ఈ బయట ఉన్న పేషెంట్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడం, ఆయన మళ్ళీ రికవర్ అయ్యి హ్యాపీగా ఈరోజు చాలా చాలా సంతోషంగా తిరుగుతున్నాడు ఆయన. ఆ సిచ్యువేషన్ ఇలాంటి చాలా చూశాను సార్. అదైతే బాగా ఏంటి పరిస్థితి, బాగా ఎక్కువైపోయారు, బెడ్ దొరకదా అని చాలా టెన్షన్ పడ్డాను ఆ రోజు నైట్ కూడా. ఎమ్మన్నా ఇలా ఎమ్మెల్యే గారికి ఇలా చెప్పగానే కరోనా టైంలో చాలా సర్వీస్ చేశారంట కదా ఆయన? బాగా చేశారు. మరి ఈ అపోజిషన్ లీడర్ అయినటువంటి బత్తుల బలరామకృష్ణ కరోనా టైంలో ఏం చేశారు? ఆయన ఆ టైంలో మరి చేసింది అయితే మాకు తెలియదు సార్. ఆయన అయితే మరి ఎవరికేం చేశారో మాకు తెలియదండి. మాకైతే నేను చూసిన అందులో చాలామంది మేడం గారు అవ్వచ్చు, గణేష్ బాబు అవ్వచ్చు, రాజా గారు అవ్వచ్చు, ఇలా చేయగానే స్పందించడం, అక్కడ అలాగే రికవర్ అవ్వడం, దేవుళ్ళగా మమ్మల్ని కాపాడారు. ఇలాగా మన ఎమ్మెల్యే గారు అలాగని ఒక ఓటుకి 4 ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు అంటున్నారు, ఏంటి? అవునండి, అది కరెక్టే అండి. చెప్పండి. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళండి. ఇప్పుడు ఏదన్నా అవసరం అయినప్పుడు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు అనుకోండి, గణేష్ గారు అందుబాటులో లేరు, మేడం గారు ఎమ్మనే స్పందించడానికి అయితే మటుకి వెళ్ళడమే తరువే, స్పందించడంలో అసలు ఇంకా తిరగలేదు సార్. ఆ పని హ్యాపీగా ఎన్నోళ్ళు అవసరం తీర్చుకొని రావడం అండి, అదైతే వాస్తవం సార్. రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా రాజా గారికి మంచి మెజారిటీ వస్తుందండి. 40 నుంచి 50,000 వస్తుంది గ్యారంటీ.